అందరం కలిసి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడాని కరము గల దేవా, మహిమగల మహారాజా, కృపా కనికరము గల దేవా, మహిమగల మహారాజా, తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా, తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. కనికరము గల దేవా, మహిమగల మహారాజా, కృపా కనికరము గల దేవా, మహిమగల మహారాజా. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో నేను కూడా పాలుభాగస్తుని కావడానికి ఆహ్వానించిన స్థానిక దైవజనులు అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనందరికీ ప్రత్యేకమైన ఆకర్షితురాలుగా కూర్చున్న కుమార్తె సౌజన్య, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నా తరువాత దేవుని వాక్యంతో మీకు పరిచయం చేయడానికి ఏర్పాటు చేయబడిన దైవజనులు, దూర ప్రాంతం నుండి మన మధ్యలోనికి వచ్చిన దైవజనులు పాస్టర్ గారు పరమజ్యోతి గారికి, వారి కుటుంబానికి, అలాగే వారితో వచ్చిన బ్రదర్ హానోక్ గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఐజీఎం సేవకులకి, ఆ ప్రియులు హైనీబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. ఇక వందన కార్యక్రమం అయ్యింది. చాలా ఆశ్చర్యం కదా, 10:30కి వాక్యం వింటున్నాం. మరి చక్కగా కార్యక్రమం సమయానికి నడుస్తుంది, బండి సమయానికి చేరుకుంటుందని నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపిగా మా మధ్యలో సంచరిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ కుమార్తె సౌజన్య జీవితంలో మీరు చేసిన మంచి కార్యాన్ని బట్టి, చూపిన కృపను బట్టి, సార్ ఇటువంటి కార్యక్రమాల్లో నేను ముందుగా జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, ప్రతి స్త్రీ యొక్క జీవితంలో 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది బాల్య దశ నుండి యవ్వన దశలోనికి రావడం, మెచ్యూరిటీ అవ్వడం అంటాం. దాని కొరకు కొంతమంది ఎదురు చూస్తారు, కొంతమంది మందులు వాడతారు, కొంతమంది ఎక్కడెక్కడో తిప్పుతారు. కానీ కుమార్తె సౌజన్య జీవితంలో బహుశా అటువంటిది ఏమీ లేకుండా ఈరోజు దేవుడు తనని బాల్య దశలో నుండి యవ్వన దశలోనికి తీసుకొచ్చారు. అదని బట్టి దేవునికి ఒకసారి చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్తాం అందరం కూడా కొంచెం బిగ్గరగా. రెండవదిగా మ్యారేజ్, దీని తర్వాత మెట్టు, దాని తర్వాత మదర్ అవ్వడం, తల్లి అవ్వడం. ఈ 3 విషయాలు కూడా స్త్రీ జీవితంలో మన జీవితానికి సార్థకం తీసుకొచ్చే విషయాలు ఈ 3. అందులో మొదటి దశలో ఈరోజు కుమార్తె సౌజన్య ఇక్కడ కూర్చొని ఉంది. మరి ఈ కార్యక్రమంలో చదివించిన కొన్ని వాక్య భాగాలు మనం ఇప్పుడు చదివాము. అందులో మొదటిగా హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడింది. నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. దేవుడే మనుషులను వృద్ధిలోనికి తీసుకొచ్చేవాడు అనే విషయాన్ని బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి మాట. ఈ భూమి మీద ఒక మనిషి ఎదగాలంటే ఎందులోనైనా సరే, ఇందులోనే కాదు, ఏ విషయంలోనైనా, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, శరీరంలో కావచ్చు, ఏ విషయంలో ఎదగాలన్నా, వృద్ధి చెందాలన్నా, వర్ధిల్లాలన్నా అది సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉంది. మన కష్టంలో ఏమీ లేదు. దేవుడు కృప చూపించకపోతే, దేవుడు కనికరించకపోతే మనము ఏ విషయంలో కూడా వర్ధిల్లలేము. అయితే ఈరోజు కుమార్తె సౌజన్యాన్ని దేవుడు వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. అక్కడ రాయబడింది, నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు వైతివి అని. ఈరోజు వృద్ధిలోనికి వచ్చినటువంటి కుమార్తె సౌజన్య, అలాగే ఇక్కడ చాలామంది యవన పిల్లలు బహుశా ఈ కార్యక్రమాల ముందు జరుగుతూ ఉంటే వారి జీవితాల్లో వృద్ధిలోనికి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా, యవనస్తులందరూ కూడా, లేదా మనం అందరం కూడా ఎక్కడి వరకు వృద్ధి చెందాలంటే 13వ వచనంలో రాయబడింది చివరిలో, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందాలి. కుమార్తె సౌజన్య ఈరోజు తన జీవితంలో, తన శరీరంలో వచ్చిన ఒక మార్పును బట్టి తను వృద్ధిలోనికి వచ్చినట్లుగా మనం అందరం గుర్తించి ఈ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేశాం. వృద్ధిలోనికి వచ్చినటువంటి కుమార్తె ఎంతగా అభివృద్ధి చెందాలంటే రాణి అగునంతగా. మరి సమయంలో మన మధ్యలోనికి దైవజనులు
పాల్కొండ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు అబ్రహాం గారు వచ్చారు. వారు నేరుగా వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దయచేసి నేరుగా వచ్చేయండి. మంచిది. అలానే మరొక దైవజనులు పాల్గొనండి. ఇజ్రాయెల్ గారు కూడా వచ్చారు. వారు కూడా మీరు ఇంకేమీ ఆలస్యం చేయకుండా వేదిక మీదకి రావచ్చు నేరుగా. మంచిది. సో మన పిల్లలు యవనస్తులు ఎట్లా అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది రాణి అగునంతగా. ఇందాక మనం చదివే 144వ కీర్తనలో మా కుమారులు మా కుమార్తెలని, కుమారుల గురించిన మాట ఎదిగిన మొక్కల వలె, కుమార్తెల గురించిన మాట నగరానికి చెక్కిన మూల కంబాల వలె. అంటే ఒక ఉన్నతమైన స్థితిలో మన పిల్లలు ఉండాలి అని ఎవరు కోరుకోరు? అందరూ కోరుకుంటారు. కనుక మన పిల్లలు, ముఖ్యంగా యవన పిల్లలు, యవనస్తులు, మనమందరం కూడా ఎంతగా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడంటే మనం ఈ దేశంలో రాజులుగా రాణిలుగా ఉండాలనేది దేవుని ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైనా ఒక రిక్షా తోలుకునే వ్యక్తి కూడా తన కూతురు కొడుకు గురించి ఏమనుకుంటారంటే కుదిరితే ఐఏఎస్ చేయాలనుకుంటాడు. మరి మనుషులమైన మనమే మన పిల్లల పట్ల ఇంత మంచి ఆశ కలిగి ఉన్నప్పుడు తండ్రైన దేవుడు కోరుతున్నాడు మనం ఎంతగా అభివృద్ధి చెందాలో. దేవుని పిల్లలైన మనము 3 విషయాల్లో అభివృద్ధి చెందాలి. ఒకటి శారీరకంగా అభివృద్ధి చెందాలి, రెండవది మానసికంగా అభివృద్ధి చెందాలి, మూడవది ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో మనము ఉన్నతమైన స్థితికి, అనగా రాజులుగా రాణిలుగా ఎదగాలి అంటే ఒక సామాన్యమైన స్థితి నుండి రాణిగా ఎదిగిన ఒక కుమార్తెని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆవిడెవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన ఆమె ఎస్తేరు. ఎస్తేరు ఒక చెరపట్టబడిన వ్యక్తి. అంతేకాదు తన జీవితంలో తల్లిదండ్రులు లేరు, ఒక అనాథి. అలాంటి వ్యక్తి ఒక దేశానికి రాణిగా అభివృద్ధి చెందింది. ఇక్కడ కూర్చున్న చాలామంది పిల్లలు, యవనస్తులు, మీరందరూ కూడా దయచేసి ఆలకించండి. మన దేవుడు మనం గొప్పవారం అవ్వాలని ఆశపడుతున్నాడు, గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. మరి మనకుందా ఆశ? మనకుందా కోరిక? మనము వృద్ధిలోనికి వచ్చాము, అభివృద్ధి చెందాలి. ఎంతగా అభివృద్ధి చెందాలంటే రాజులుగా రాణిలుగా, అనగా ఉన్నతమైన స్థాయికి చేరేవారుగా అభివృద్ధి చెందాలి. కనుక నాకు ఇచ్చిన సమయంలో ఒక 4 మాటలు, 4 మెట్లు మనము దేవుడు కోరుకుంటున్న స్థితికి ఆ అభివృద్ధి చెందాలి అంటే ఎస్తేరు దగ్గర నుండి ఒక 4 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. ఎందుకంటే నా తర్వాత ఇంకా విస్తారమైన వాక్య సందేశం మీకు అందుతుంది కాబట్టి. ఎస్తేరు దగ్గర నుండి మనం గమనించాల్సిన మొదటి విషయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడింది, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఇక్కడ ఆమె దగ్గర లేనిదేంటో దేవుడు రాశాడు, ఉన్నదేంటో రాశాడు. చాలాసార్లు మనము ఉన్నదాన్ని మర్చిపోతాం, లేనిది పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటాం. దేవుడు ఇచ్చింది ఏంటో గుర్తించడం మనకు రాదు. అందుకే మనకు ఆరాధించడం సరిగా రాదు. ఆరాధన ఆచారంగా మారింది, ఆరాధన అది విగ్రహారాధనగా మారిపోయింది. ఎందుకంటే అసలు ఆరాధన నిలబడిన ప్రతిసారి ఏం చేయాలంటే దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం చేశాడో జ్ఞాపకం చేసుకొని నిలబడితే ఎవరు మనల్ని గురుకోపక్కర్లే. చేతులు ఎత్తండి, చప్పలు కొట్టండి, గట్టిగా పాడండి, మళ్ళీ మళ్ళీ పాడండి అనక్కర్లేదబ్బా. చాలా బాగున్నారు మనోళ్ళు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఏం ఉంచాడు అనేది మనం గుర్తించలేకపోతున్నాము. దేవుడు మన దగ్గర ఏమి లేకుండా చేశాడు, అది మాత్రమే పట్టుకొని కొన్నిసార్లు దేవుడికి వ్యతిరేకం అవుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఎస్తేరు జీవితంలో తల్లిదండ్రులు లేరు, కానీ ఆమె రాణి అయ్యింది. కొన్నిసార్లు కొంతమంది ఎవరితో లేవనుకుంటారంటే నేను వాళ్ళ ఇంట్లో పుట్టుంటే ఈ పాటికి ఐఏఎస్ అయిపోదును, డాక్టర్ అయిపోదును, ఈ ఇంట్లో పుట్టెలు ఉండిపోయాను అనుకుంటారు. నాకు అటువంటి నాన్న దొరికితే బాగుంది, అటువంటి అమ్మ దొరికితే బాగుంది అనుకుంటారు. కానీ అసలు ఎస్తేరుకి అమ్మ నాన్నే లేరు. మనం చాలాసార్లు అనుకుంటాం మా నాన్నకి అంత స్తోమత లేదండి, మా అమ్మ అంత జ్ఞానవంతరాలు కాదండి. మన ఎదుగుదలకి నిందలు ఎవరి మీద వేస్తామంటే ఎవరి పిల్లలు అమ్మ నాన్న మీద వేసేస్తాం. కానీ ఇక్కడ ఎస్తేరు జీవితంలో చూస్తే అమ్మ నాన్న లేరు, కానీ ఆమె రాణి అయ్యింది. దేవుడు ఆమెను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. ఏమిటి ఆమె జీవితంలో ఉన్నది? అక్కడ రాయబడింది, అందమైన రూపము, సుందరమైన ముఖం. ఆమె అందం ఆమెను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. కానీ వాళ్ళు చాలామంది ఆడపిల్లల యొక్క అందం అబ్బాయిల జైలుకి తీసుకెళ్తుంది, అమ్మ నాన్న శ్మశానానికి తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ ఎస్తేరు యొక్క అందము ఆమెని తన ప్రజలను రక్షించుకునే స్థాయికి తీసుకెళ్ళింది. దేవుడు మన జీవితంలో ఒకటి ఉంచాడు అంటే అది దీవెనకరమైనదే తప్ప శాపగ్రస్తమైనది కాదు. చాలామంది వారి అందాన్ని బట్టి అతిశయిస్తూ ఆ ఉన్న అందాన్ని ఇంకా ఎక్కువగా చూపించుకోవడానికి, మరి ముఖ్యంగా ఇప్పుడు కుమార్తె సౌజన్య, అలాగే ఇక్కడ ఎంతమంది అయితే మెచ్యూర్ అయినటువంటి పిల్లలు ఉన్నారో మీ ఇంట్లో అద్దం ముందు ఎక్కువ గడిపే సమయం మీరు తీసుకుంటారు. జడల కోసం, ముఖానికి ఏవేవో రాసుకోవడానికి, మీ ముఖానికి అందంగా చూపించుకోవడానికి. కానీ బైబిల్ చెప్తుంది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎస్తేరు జీవితంలో ఆ అందమే ఆమెని రాణి చేసింది. దేవునికి స్తోత్రం చెప్తుంది. ఏమిటి అందం? అలాగైతే నేను అందంగా లేని ఏమైపోవాలి మరి? చూడాలను మరచితివా దేవా యేసువా, నా ధ్వని వినిరా దేవా యేసువా, నా ధ్వని వినిరా.
రా